హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ మ్యాగీ కోసం హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకోవాలి, 1 క్యారెట్, 1 ఆనియన్, మ్యాగీ ప్యాకెట్ అండ్ ఎగ్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి 3 ఎగ్స్ అనేది దాంట్లోకి వేయాలి, పగలకొట్టి వేయాలి. ఇలా 3 ఎగ్స్ వేసేసి ఆ ఎగ్ కొంచెం వేడెక్కిన తర్వాతకి మొత్తాన్ని కలిపేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం స్మాష్ చేయాలి ఎగ్ అనేది. ఇలా ఎగ్ అనేది పూర్తిగా బాయిల్ అయిపోయిన తర్వాతకి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసేయాలి. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ పూర్తిగా మగ్గిపోవాలి. దీంట్లోకి కొంచెం మనం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా కూడా వేసి మగ్గిపోయే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం మ్యాగీ తయారు చేసుకోవడానికి నేను 4 స్లైసెస్ మ్యాగీ చేస్తున్నాను. 4 ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు 2 ప్యాకెట్స్ దీంట్లో వేయాలి. ఫస్ట్ 2 మసాలా ప్యాకెట్స్ ఈ ముక్కల్లోకి వేసి మగ్గించుకోవాలి. అండ్ ఈ గ్లాస్తో నేను ఆ 4 స్లైసెస్ ఉడకటానికి 6 గ్లాసెస్ వాటర్ తీసుకొని పోసాను. ఇలా పోస్తే ఆ మ్యాగీ అనేది ఉడకడానికి వాటర్ సరిపోతుంది. 6 to 7 గ్లాసెస్ పోయండి. వాటర్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా 4 స్లైసెస్ వేసి ఉడికించుకోవాలి ఈ మ్యాగీ అనేది. ఈ మ్యాగీ కొంచెం ఉడికిపోయిన తర్వాతకి మిగతా ఉన్న 2 ప్యాకెట్స్ కూడా మసాలా ప్యాకెట్స్ ఇప్పుడు వేయాలి. కొంచెంసేపు క్యాప్ పెట్టుకొని మళ్ళీ ఉడికించాలి. ఇలా పూర్తిగా ఉడికిపోవాలి, కొంచెం మెత్తగా బాగుంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న స్క్రాంబుల్ చేసిన ఎగ్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కలిపేయాలి. ఎగ్ మ్యాగీ రెడీ అయిపోతుంది. వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.